ఇండియాలోని మొదటి 10 రైల్వే వంతెనలు. మన దేశంలో నదుల మీద, చెరువుల మీద ఎన్నో రైలు వంతెనలు ఉన్నాయి. అయితే పొడవులో, ప్రత్యేకతలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రైలు వంతెనలు కొన్నే ఉన్నాయి. అవి ప్రస్తుతం పర్యాటకుల చేత విశేషంగా ఆకర్షించబడుతున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది దేశంలోనే రైలు వంతెనలు అతి పొడవైనవి మరియు ప్రత్యేకత గలవి. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక వంతెన గురించి వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడం. వంతెనను సంస్కృతంలో సేతువు అంటారు. వంతెనలు ఎక్కువగా నదులు, రహదారి, లోయలు మొదలైన అడ్డంకులను అధిగమించడానికి ఉపయోగిస్తాం. రహదారులను ఎంత చక్కగా నిర్మించినా అవి నదుల దగ్గర టపీమని ఆగిపోతే ప్రయోజనం ఉండదు. రోడ్డు ఎంత ముఖ్యమో వంతెనలు కూడా అంతే అవసరమని గ్రహించాలి మనం. వెమ్మన్వాడ్ వంతెన దేశంలోని అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జిగా పేరుగాంచిన వెమ్మన్వా బ్రిడ్జిని దీనిని వలర్పాదం బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. కొచ్చి వద్ద ఎడపల్లి, వలర్పాదం ఏరియాలను కలుపుతూ వెమ్మనాడ్ లేక్ పై నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయం 350 కోట్ల రూపాయలు. పొడవు 4.5 కిలోమీటర్లు. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో, అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ వంతెనకు మరో రికార్డు కూడా ఉంది. అదేంటంటే అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తయిన విశేషం దీని సొంతం. కేవలం 1.5 ఏళ్లలో దీన్ని పూర్తి చేశారు. మొత్తం 231 పిల్లర్లపై ఈ వంతెన నిర్మాణం జరిగింది. జూన్ 2007లో నిర్మాణం ప్రారంభించబడి మార్చి 31, 2010లో పూర్తయింది. ఫిబ్రవరి 11, 2011న ఈ బ్రిడ్జిని అధికారికంగా జాతికి అంకితం చేశారు. ఇక రెండవది నెహ్రూ సేతు వంతెన. వెమ్మన్వా బ్రిడ్జి మొదటి స్థానం కైవసం చేసుకునేంత వరకు నెహ్రూ సేతుదే మొదటి స్థానం. ప్రస్తుతం 2వ స్థానంలో కొనసాగుతున్న ఈ బ్రిడ్జి 1900 సంవత్సరంలో బ్రిటిష్ వారిచే నిర్మించబడింది. బీహార్లోని డెహ్రీ, సోనౌండ్లను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన పొడవు 3.5 కిలోమీటర్లు. మొత్తం 93 పిల్లర్లపై నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మించినప్పుడు దేశంలో అత్యంత పొడవైన రైలు వంతెనగా, ప్రపంచంలో 2వ అత్యంత పొడవైన రైలు వంతెనగా గుర్తింపు కలిగి ఉంది. ఇక మూడవది హేవ్లాక్ బ్రిడ్జ్. రాజమండ్రి నుండి కొవ్వూరు వైపు రైళ్ల రాకపోకలకు అప్పటి మద్రాసు గవర్నర్ హేవ్లాక్ చే ప్రారంభించబడింది. ఇంతటి పెద్ద వంతెనను సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే కేవలం 3 సంవత్సరాల్లోపే, అంటే 1897 నవంబర్ 11వ తేదీ నిర్మాణం మొదలై 1900 ఆగస్టు 6వ తేదీ నాటికి నిర్మించడం ఒక విశేషమైతే, అనుకున్న దానికంటే తక్కువ ఖర్చు అవడం మరో విశేషం. నిర్మాణానికి 50,40,457 రూపాయలు అంచనా వేస్తే ఖర్చయింది 46,89,849 రూపాయలట. ఈ బ్రిడ్జ్పై చిట్ట చివరగా కోరమండల్ ఎక్స్ప్రెస్ 1997 మార్చి 12న వెళ్లిన తర్వాత రాకపోకలను శాశ్వతంగా ఆపివేశారు. పాత బ్రిడ్జికి సమీపంలో మరో కొత్త బ్రిడ్జిని అర్ధవలయాకారపు డిజైన్తో ప్రస్తుతం ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇక నాలుగవది గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. ప్రస్తుతం దేశంలో 3వ అతిపెద్ద రైలు వంతెనగా, ఆసియాలోనే 2వ అతిపెద్ద రైలు రోడ్డు బ్రిడ్జిగా కొనసాగుతున్న గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. ఇక్కడ ఇప్పటి వరకు నిర్మించిన 3 బ్రిడ్జిలలో కొత్త వంతెన. 1997 నుండి వాడుకలోకి వచ్చిన ఈ వంతెన అంతకుముందు గోదావరి బ్రిడ్జిగా పేరుతో ఉండేది. తొలిసారిగా 1897లో హేవ్లాక్ బ్రిడ్జ్ పేరుతో ఆంగ్లేయుల కాలంలో గోదావరిపై వంతెన నిర్మాణం జరిగింది. అయితే కొత్త ఆర్చ్ వంతెన అందుబాటులోకి వచ్చిన తర్వాత 1997లో దీనిని మూసివేశారు. ఈ వంతెన పొడవు 2.5 కిలోమీటర్లు. రాజమండ్రి నుండి కొవ్వూరు వరకు గోదావరి నదిపై ఈ వంతెన నిర్మించారు. ఇక ఐదవది నరనారాయణ సేతు వంతెన. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన దేశంలో 4వ అతి పొడవైన వంతెనగా గుర్తింపు పొందింది. అస్సాంలోని జోగిఘోపా పంచరత్నాల మధ్య నిర్మించిన ఈ వంతెన పొడవు 2 కిలోమీటర్లు. ఏప్రిల్ 15, 1998లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈ వంతెనను ప్రారంభించారు. కోచ్ రాజవంశానికి చెందిన నరనారాయణ పేరు మీదుగా ఈ వంతెనకు నరనారాయణ సేతుగా నామకరణం చేశారు. డబుల్ డెక్ మోడల్లో నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి 300 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇక ఆరవది పమ్మన్ బ్రిడ్జి. భారతదేశపు తొలి సముద్రపు వంతెన అయిన పమ్మన్ బ్రిడ్జికి దేశంలో ఏ బ్రిడ్జికి లేరని ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్లే దారిలో కనిపిస్తుంది ఈ పమ్మన్ రైలు మరియు రోడ్ బ్రిడ్జి. ఈ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది. ఈ పమ్మన్ బ్రిడ్జి భారతదేశపు తొలి సముద్రపు వంతెన. దీని నిర్మాణం బ్రిటిష్ వారి కాలంలో 1887లో మొదలై 1912లో పూర్తయింది. భారతదేశంలో ఉన్న సముద్రపు వంతెనలో ఇది 2వ అతిపెద్ద సముద్రపు వంతెన. ఈ వంతెన దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది సముద్రం మీద జలసంధి మీద నిర్మించారు కాబట్టి ఓడల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి మధ్య భాగం 2గా విడివడి పైకి లేవడం ఈ వంతెన ప్రత్యేకత. ఈ బ్రిడ్జికి 143 స్తంభాలున్నాయి. మీకు ఒక విషయం తెలుసా? ఈ వంతెన ప్రవేశం వద్ద ఒక వ్యక్తి ఏడుస్తూ కొన్ని శరీర అవయవాలు పట్టుకొని నిలబడ్డట్లు ఉంటుందట. ఇక ఏడవది మహానది రైల్వే వంతెన.
మహానది రైల్వే వంతెన మహానది నదిపై సుమారుగా 2100 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. ఈ బ్రిడ్జ్ కటక్ సమీపాన ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. మహానదిపై మొదటి బ్రిడ్జ్ భూత్ముండై సమీపాన కలదు. ఈ బ్రిడ్జ్ రెండవది. భారతదేశంలోకెల్లా పొడవైన రైలు వంతెనలో ఈ వంతెన కూడా ఒకటి మరియు ఒరిస్సా రాష్ట్రంలోకెల్లా పెద్ద వంతెన. వేగంగా వెళ్లే రైలులో ఈ నదిపై నిర్మించిన వంతెన మీద వెళితే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ నదిపైనే నిర్మించిన దేశంలోని ప్రఖ్యాతిగాంచిన హీరాకూడ్ డ్యాం సంబల్పూర్ జిల్లాలో చూడవచ్చు. ఇక 8వది శరావతి రైలు వంతెన. శరావతి నది కర్ణాటక రాష్ట్రం నందరి ప్రవహిస్తోంది. ఇది పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక జిల్లాలోని హొన్నవర్ సమీపాన కలుస్తోంది. ఈ వంతెన పొడవు 2060 కిలోమీటర్లు. పశ్చిమాన పుట్టి పశ్చిమానే సముద్రంలో కలిసే నదిగా ఖ్యాతి గడించింది. ఈ నదిపై సాగర తాలూకాలో ఉన్న లింగనమక్కి ఆనకట్ట కట్టారు. ఈ నది 253 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంది. దీనినే జోగ్ జలపాతంగా పిలుస్తాము. ఇక్కడ వృక్ష సంపద అధికంగా ఉంటుంది. ఈ జలపాతం వద్దనే ఎన్నో సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక 9వది కోనార్క్ రైల్వే వంతెన. కోనార్క్ రైల్వే వంతెన జువారి నదిపై నిర్మించారు. ఈ వంతెన పొడవు 1319 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్వే వంతెన చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. ఈ వారధి మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలను కలుపుతుంది. కార్బుడే అనే టన్నెల్ ఇక్కడ అది కూడా మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో ఉంది. ఈ టన్నెల్ దేశంలోని పొడవాటి రైల్వే టన్నెల్గా ప్రసిద్ధి చెందింది. ఇక 10వది విద్యాసాగర్ సేతు. ప్రముఖంగా దీనిని 2వ హౌరా వంతెన అని పిలుస్తారు. ఇది కొత్త టోల్ వంతెన కేబుల్ ఉండి ఆసియాలోని పెద్దదిగా ఉంది. వంతెన యొక్క పరిపూర్ణ మహత్వము స్ఫూర్తినిస్తూ విస్మయం మరియు రాత్రి దీపాల వెలుగులో అద్భుతంగా ఉంటుంది. విద్యాసాగర్ సేతు చూడడానికి వెళ్ళినప్పుడు వంతెన మరియు నది యొక్క మంత్రముగ్ధులు చేసే వీక్షణను నదిలో పరావర్తనం ద్వారా చూడవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Media Works.